హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు అంటకాయల కోసం అనేసి అడవికి వెళ్ళేసి అంటకాయలు తీసుకొచ్చామండి. వాటిని తీసుకొచ్చి మంటల్లో కాల్చేసి పిక్కలు తీసామండి. చూడండి, మా అన్నయ్య అయితే పిక్కలు తీస్తున్నాడు. అంట పిక్కలు చాలా గట్టిగా ఉంటుందండి. అది తీయడానికి అనుభవం ఉండాలండి. నేను తీసాను, తీయలేకపోయాను. వేడితోనే తీయాలంట, చేతులు కాలుతున్నాయి. ఎండాకాలం కదా, మంట అలా పెట్టినప్పుడు అయితే మీరు కొంచెం జాగ్రత్త చూడండి. మేము మంట పెట్టినప్పుడు చుట్టూ అంతా ఆకులు తీసామండి. ఎందుకంటే తర్వాత మంట మనం వెళ్ళిపోయేసరికి ఆ మంట అంతా రేజ్ అయిపోద్దండి, అడవి మొత్తం కాలిపోద్ది. మేము వెళ్ళేటప్పుడు అయితే ఆర్పేసి వెళ్ళామండి అగ్గి. మీరు కూడా ఎప్పుడైనా అడవిలో మంట పెట్టినప్పుడు ఏదైనా కలుచుకుతున్నప్పుడు అయిపోయాక మొత్తం ఆర్పేసి వెళ్ళాలండి. ఎందుకంటే మొత్తం అడవిని మొత్తం ముట్టుకుని పోద్ది. మేము అందుకనేసి చుట్టుపక్కల మొత్తం ఆకులు తీసేసి అగ్గి పెట్టామండి, ఏం ప్రాబ్లం లేకుండా. తర్వాత వచ్చేటప్పుడు మొత్తం ఆర్పేసి వచ్చాము మంటని. అడ్డ పిక్కలు చాలా టేస్ట్ ఉన్నాయండి. లోన అడ్డకాయతో ఉడుకుతాయి కదండి, లోన చాలా బాగుంటుంది. చూడండి ఎలా మావాడు ఎలా తీస్తున్నాడు మా బ్రో. ఉడికిపోయి ఉంటాను నీట్గా. చూడండి, సంచిలో ఉన్నాయండి అవి కొండకోళ్ళ ఊర్లు అండి. కొండకోళ్ళ ఊర్లు అండి, ఊర్లు తీసుకొచ్చి వస్తున్నామండి. పిక్కలన్నీ తీసేసి ఇంకా ఇంటికి బయలుదేరామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మరికొన్ని మంచి వీడియోలతో మేము ముందుకు మళ్ళీ వస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.